భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాయదుర్గం పట్టణంలో పెద్ద ఎత్తున 10th క్లాస్ మోడల్ టెస్ట్ పరీక్షను నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఏదైతే 10వ తరగతి విద్యార్థులకు ఒక పబ్లిక్ పరీక్ష అంటే భయం ఉంటుంది, ఆ భయాన్ని వెలికి తీయడానికే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈరోజు కృషి చేస్తూ ఉన్నాం. అనేక మంది విద్యార్థులు కూడా వచ్చి ఈరోజు ఈ ఏదైతే మేము ఏర్పాటు చేసినటువంటి సెంటర్లో ఉన్నటువంటి సెయింట్ పాల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో దాదాపుగా అనేక మంది విద్యార్థులు పాల్గొని ఈరోజు ఎగ్జామినేషన్లో పాల్గొనడం జరిగింది. వారికి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి అదేవిధంగా ఆ పాఠశాల ఉన్నటువంటి హెచ్ఎంలకు కరెస్పాండెంట్లకు కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక మోడల్ టెస్ట్ అనేది ఒక విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆచూకీని బయటికి తీసేటువంటి ప్రయత్నం ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా యూటీఎఫ్ చేస్తూ ఉంది. దీనికి సహకరించినటువంటి అందరికి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా కమిటీ తరఫున విప్లవ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మాక్ టెస్ట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైతే విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులు అంటే ఒక భయం ఉంటుంది, ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి భయం ఎలా ఉంటుందంటే ఈరోజు సెంటర్ ఎలా ఉంటుంది, మా హాల్ టికెట్ నంబర్లు ఎలా చూసుకోవాలి, ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఆ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందా అనేది మోడల్ మాదిరిగా ఈరోజు మనం మోడల్ ఇక్కడ చూపిస్తాం విద్యార్థులకు. ఓహో, ఎగ్జామ్ అంటే ఈ విధంగా జరుగుతుంది, పబ్లిక్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఇన్విజిలేటర్లు ఉంటారు, ఏ విధంగా స్క్వాడ్ ఉంటుంది, ఏ విధంగా టైం టు టైం బెల్లులు ఉంటాయి, అదేవిధంగా మనం 2.5 అవర్లో ఈ ఎగ్జామ్ని కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి యూట్యూబ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు విద్యార్థుల కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు మనం ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూడా ఒక విద్యార్థులు ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని చెప్పి ఈరోజు విద్యార్థుల్లో ఉన్నటువంటి భయాన్ని వెలికి తీయడానికే ఈ మోడల్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ మోడల్ టెస్ట్లో ఎవరైతే ఉన్నత స్థాయిలో మార్కులు సాధించినటువంటి వ్యక్తులకు బహుమతులతో పాటు అదేవిధంగా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో టాప్ 5 ఎవరైతే వస్తున్నటువంటి విద్యార్థులకు వాళ్ళకు ఎడ్యుకేషన్లో సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ దాంట్లో వాళ్ళకి ఒక ముగ్గురికి రాయదుర్గం నుంచి కూడా మనం సీట్ కేటాయిస్తాం. ఉచితంగా కాకపోయినా 0.5% ఫీజు మాదిరిగా భారత విద్యార్థి ఫెడరేషనే భరిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను.